ఈ పాఠశాల 25 వసంతాలు పూర్తి చేసుకొని రాష్ట్రోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక కోసం తహతలాడుతున్న ఈ పాఠశాల నేడు పాత మిత్రుల పాదస్పర్శతో పులకించిపోతా ఉంది. అయితే ఈ సంతోషకర సమయంలో ఈ వేదికకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు జెడ్పీటీసీ ప్రవీణ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ శ్రీ యాకూబ్ గారికి, సత్యనారాయణ గారికి మరియు మిగిలిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏదేమైనప్పటికీ ఉన్నత పాఠశాలగా దగ్గర నుండి 88వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు మాత్రం ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధిస్తూ అప్రతిఘాతంగా విజయవంతంగా దూసుకుపోతున్నటువంటి ఈ పాఠశాలకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి కాస్త కోస్తూ స్పిరిట్ ఇవ్వడం కోసం, వాళ్ళలో స్ఫూర్తిని నింపడం కోసం ఈ కార్యక్రమం నేటికి ఈనాటికి ఈ కార్యక్రమం ముడిపడింది ఈ విధంగా. అయితే ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పాఠశాల యొక్క అభివృద్ధి, తద్వారా పిల్లల యొక్క గ్రామం. అయితే మరీ ముఖ్యంగా ఈ పాఠశాల యొక్క ఉన్నత పాఠశాలగా మారేటప్పుడు అప్గ్రేడ్ అయ్యే బ్యాచ్ మాత్రం చాలా విశిష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్గ్రేడ్ బ్యాచ్కి సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉన్న శ్రీ అచ్యుత్ రెడ్డి గారి సేవలు మన గ్రామం మరవలేదు ఎప్పటికీ కూడా. అచ్యుత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల అప్గ్రేడ్ కావడం, ఆ స్టాండర్డ్ ఇప్పటివరకు కూడా కొనసాగుతూ ఉండడం ఆయన చేసినటువంటి ఫౌండేషన్. కాబట్టి సభాముఖంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనారోగ్య కారణాల వలన వారు నేను చెప్తలే బండారు బాబు బాబు సన్నా చెప్పు. పేరు బండారు గారిని సన్నా హనుమంతరావు. నేను 76-77 ఇక్కడ విజయాలు రాశాను. అప్పుడు మా అప్పుడే దీనికి ప్రారీ కానీ లేదు, ఇప్పుడు బాగా డెవలప్ అయింది స్కూల్. ఇంకా మేము అప్పుడు పాఠశాల హై స్కూల్ లేక నాకాలం రోజు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, చాలా ఇబ్బంది పడ్డాము. అటువంటి కష్టాలు లేకుండా ఇప్పుడు మంచిగా జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా విద్యార్థులు చదువుకోవాలని కోరుకుంటున్నాను. సత్యావతి, నెల్లూరు సత్యావతి, నెల్లూరు లింగయ్య, వంకాయలపాటి మురళి, కొడాలి రాధాకృష్ణ, మన్నె జయప్రద, కనకమ్మ, వీళ్ళంతా మా బ్యాచ్లో ఉన్నారు. వీళ్ళంతా నేను ఈ స్కూల్లో చదివినందుకు ఈ స్టేజ్ మీద ఉండి చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలు, గురువర్యులందరికీ నా వారికి పాదవందనములు, నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా బ్యాచ్లో సరే మా బ్యాచ్మేట్ రమాదేవి ఇక్కడే ఉన్నారు. మేము 7గురుమే విద్యార్థులు. ఇక్కడున్న మా గురువర్యులు విద్యాసాగర్ గారు, హరిబాబు గారు, కృష్ణమూర్తి గారు అంతకుముందు కానీ 7th క్లాస్ వరకు వారు మాకు చెప్పిన విధానం, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విధానం మేము 1980-81 మేము ఒక 23 మంది ఉన్నాము 7th క్లాస్ బ్యాచ్. అందులో
బండారు మోహన్ రావు, నెల్లూరు ప్రసాద్, ఇప్పుడు స్కూల్ టీచర్ ఇప్పుడు. తర్వాత బుచ్చిన గాండ్లపాటి రమేష్. మా బ్యాచ్లో నుంచి కడపాల సీతారామయ్య కూడా ఉండు. కడపాల సీతారామయ్య కూడా మరణించడం జరిగింది. అదొకటి మా విషాదకరమైంది. తర్వాత ధనమూర్తి, మేడపల్లి నరసరావు, కొత్తపల్లి వెంకటరత్నం, కట్టా శివాజీ, బండారు రామారావు, లోకపల్లు పైడిమరి ఇమానియలు, అబ్రహం, అట్లా 23 మంది ఉన్నాం. మేము అందులో నుంచి 10th ఉన్నట్లయితే మేము కూడా బాగానే ఇదయ్యాళ్ళం. 10th క్లాస్ లేక మేము గోదావరి నడిచిపోవాల్సి వచ్చేది ఇక్కడ నుంచి గోవిందరావు నుంచి. ఇక నడిచిపోయి మేము 3 సంవత్సరాలు నేను, మోహన్ రావు, కట్టా శివాజీ, ధనమూర్తి మేమైతే కావాలి స్కూల్లో చదువుకున్నాం. ఇక 10th వరకు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఖమ్మం పోయి ఏదైతే మా ఎక్కడ మేము ఈ స్కూల్ డెవలప్మెంట్కి సాధ్యమైనంత వరకు మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఇంతకుముందు కూడా మేము మా తాతగారి పేరు మీద ఉన్న భూమి కూడా మేము ఇందులోనే ఇవ్వడం జరిగింది. ఆ నెల్లూరు కోటయ్య గారు. ఎనభై 82 బ్యాచ్. ఈ స్కూల్ నుంచి మేము స్టడీ అయిపోయి 30 సంవత్సరాలు అవుతుంది. టీచర్స్ ఇక్కడ అందరూ వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. మా స్ట్రెంత్ చాలా తక్కువ, 9 మంది, 5 జెంట్స్ 4 లేడీస్. 5 జెంట్స్ 4 లేడీస్ లో 4 టీచర్స్ కుమారులు, 5 వేరే. ఆ 5 కూడా గ్రామంలో రాజకీయ రంగ ప్రవేశం వెళ్ళాలి. దాంట్లో మొట్టమొదటిగా నెల్లూరు సైదులు జగన్ సార్ గారు అన్న కుమారుడు శ్రీధర్ అని ఈ స్కూల్లో చదివిండు. మొత్తం మేము ఈ స్కూల్ నుంచి 81, 82లో మా 7th క్లాస్ అయిపోయి సాయంత్రం స్కూల్లో ఎగ్జామ్స్ రాసి మేము బయటకు వెళ్ళడం జరిగింది. సరే మిగతా వాళ్ళంతా కొంతమంది గవర్నమెంట్ జాబులు కానీ కొంతమంది ప్రైవేట్ జాబులు, అందరూ జాబులోనే ఉన్నారు. నేను అక్కడ మాత్రమే వ్యవసాయ రంగంలో ఉన్నాను. అయితే ఈ స్కూల్ నుంచి 7th క్లాస్లో 2nd క్లాస్ వచ్చాను నేను. 84లో మా సోదరు బండారు కళావతి, ఇప్పుడు 13 కళావతి, బండారు కళావతి 83 గ్రేడ్ ఉంది. ఈ పూర్వ విద్యార్థులు, ఈ టీచర్స్ అందరినీ ఈ చూడటానికి అవకాశం దొరికినందుకు నాకు సంతోషంగా ఉంది. మనకి విజయవంతం చేయడానికి తోడ్పడతాను. తర్వాత బ్యాచ్ 84, 85 బ్యాచ్ అండి. మా గురువర్యులు విద్యాసాగర్ గారు, అరవింద్ గారు, వెంకటహరి గారు, మా కూతురు కూడా మా క్లాస్మేటే 7th వరకు. మా క్లాస్మేట్ పల్వాలేశ్వర గారు వేదిక మీద రావాలని కోరుతున్నాం. మీరు మాకు అప్పుడు 7th వరకే ఉండేది మా స్కూలు. మేము పై చదువులకు మేము చుట్టూ కనీసం మంచిగా అవగాహన పోలేదు. చాలా ఇబ్బందులు ఉన్నాం. మా గురువులు కూడా ఇక్కడే ఉన్నారు. అప్పుడు ట్యూషన్లు కూడా బాగా అందించారు మాకు. మేము చాలా సంతోషించాం. దీనికి ధన్యవాదాలు. నజర్ గారు 2 మాటలు చెబుతారు. గురువులందరికీ నమస్కారం. ముఖ్యంగా విద్యాసాగర్ నమస్కారం. ఈ కార్యక్రమం నెల్లూరు ఉషారాణి, నెల్లూరి అనురాధ, గుట్టమొక్కల శోభారాణి, నెల్లూరి పార్వతి, ధనగోవర్ధం పాదసారథి, గుట్టమొక్కల రవి, మల్లంపల్లి అప్పారావు, నెల్లూరు ఉషారాణి. ఈ గౌరవ విద్యార్థుల కార్యక్రమానికి రామాయణ కూతురు రజని మేము మర్చిపోయినటువంటి వెంకటేష్ సారు, విద్యాసాగర్ సారు, అరవింద్ సారు, కృష్ణమూర్తి సారు, వీళ్ళందరికీ కూడా అందరికీ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎంత దూరం ఉన్నా కూడా ఇదిగో మా సార్లు వస్తున్నారు ఎంతో అభిమానంతో వాడిని సంసారా నిర్వహిస్తున్నారు. టీచర్లే ఎంతమంది ఉన్నా వెంకటేశ్వర కొంచెం అనుబంధం మాకు ఎక్కువ. ఎందుకంటే ఇంటికాడ నుంచి ఇక్కడ నుంచి బడి మన ఇంటి బాగానే ఎమ్మడ పుస్తకాలు పెడతారు. మళ్ళీ ఆ ఫీలింగ్ బాగుంది. చదువు
పాఠశాల విజయవంతంగా ముందు కొనసాగడానికి ఎంతో శ్రమించిన మన ప్రియతమ ప్రధానాచార్యులు శ్రీ భక్తుల అచ్యుత్ రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అచ్యుత్ రెడ్డి గారి దంపతులు ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చీకటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన చాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో, అదిగో అదిగదిగో చెడుకే భయమదిగో. శ్రీకర భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు, భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాదుల కర్కశ ఘోరలలో అణగారిన సీమలలో, రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా. అదిగో అదిగదిగో గెలిచే వెలువదిగో, అదిగో అదిగదిగో జయ హో జనమదిగో. చేంజ్ తీసుకో. 1991 సిల్వర్ జూబ్లీ ఫస్ట్ బ్యాచ్. ఇక్కడ మా మిత్రుల కోరిక ఏంటంటే మా స్టాఫ్ కూడా మాకు చెప్పినటువంటి గురువులు కూడా ఒకసారి స్టేజ్ ఎక్కాలని ఇక్కడ అడుగుతున్నారు. నిజంగా ఈరోజు ఈ ఫంక్షన్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ రోజు ఉన్నటువంటి టీచర్ బషీర్ సారు, కొల్లు వెంకటేశ్వరరావు సార్కి నిజంగా మేము ఎప్పటికీ మర్చిపోలేము వాళ్ళని మా జీవితాంతం. నా పేరు డాక్టర్ మాధవరావు, మా నాన్నగారి పేరు పుల్లయ్య. నేను ఇప్పుడు పిహెచ్డి అయిపోయింది. ఫార్మా కంపెనీలో హైదరాబాద్లో సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా మాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లయ్య, మా నాన్నగారి పేరు బండ్ల పూస గారు. మా బ్యాచ్ గుర్తుగా ఇక్కడ రాజశెట్టి నేర్చుకున్నాం, ఎదురుకుండా రాజశెట్టి మా బ్యాచ్. ఇప్పుడు మాకు బోధించినటువంటి గురువులు కూడా పరిచయం చేసుకుంటారు. ఒక నిమిషం. మా ప్రాథమికోన్నత పాఠశాల నుంచి హై స్కూల్ చేసినటువంటి దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ నాకు సహకరించారు. గ్రామ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ కానీ, లక్ష్మీనారాయణ, మరి హరిజనులని ఎవరు లేకుండా అందరూ నాకు సహకరించారు. మరి విద్యార్థులు కూడా ఎక్కువ, అది నాకు సంతోషం. నేనన్నా కాపీలు కొట్టడం కానీ ఇంకొకరికి అందించుకోవటం కానీ చేయవద్దు. వస్తే రాయండి అంటే మనం అక్కడ తయారు చేసి పంపించడం మంచిగా వాళ్ళు ప్రయోజకులైంది. నాకు అది నేను తెలుసుకుంటుంటా. నేను ఇక్కడ ఉన్నా కూడా మొత్తం సమాచారం తెలుసుకుంటూనే ఉంటా, ఎవరు ఏం చేస్తుండ్రు ఏం చేయాలని. అయితే ఈ గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఎక్కువగా ఆర్థికంగా ప్రతి వాళ్ళు సహకరించడంలో. ఇప్పుడు మల్లయ్య గారు చచ్చిపోయి ఆడున్నాడు, ఆయన ప్రతిరోజు తెలుసుకున్నారు. హలో, సారుకి చాలా మాట్లాడాలి, కానీ ఇది పరిచయం మాత్రమే కాబట్టి సారు తర్వాత మళ్ళీ అవకాశం ఇద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎండి అబ్దుల్ బషీర్. నా ఉపాధ్యాయ వృత్తి ఇదే పాఠశాల నుంచి నేను మొదలుపెట్టడం జరిగింది. ఈ బ్యాచ్ మొత్తం మా ఫస్ట్ బ్యాచ్. నా అడ్రస్ నేను తర్వాత మాట్లాడతాను. దాంట్లో ఆగస్టు 1వ తారీఖున
1989 పాఠశాలకు రావడం జరిగింది. మొదటిసారిగా ఈ పాఠశాలకి కోరుకున్నప్పుడు అచ్యుతరెడ్డి గారు అయ్యా అక్కడ హెడ్ మాస్టర్ గారు ఆడికింది పోతారు అన్నారు. ఏంటి అక్కడికి పోతే ఏంటి విశేషం అంటే సార్ ప్రేరక రాకపోతే కావాలి అవుతూ చేస్తామన్నారు. అంటే మరి ముందు పోతే నాకు ఏమైనా ఇస్తారా అని మనం పనిచేసి తర్వాత మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. అంతకుముందు అచ్యురెడ్డి సారు పరిచయం ఉండేది. సార్ బాగా ఫోర్స్ చేసి మీరు గోండరాలు రావాలి అనేటట్టు బాగా ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. సార్ ఆ సార్ ఏ రకంగా ఫోర్స్ చేశారు ఏంటనేది తర్వాత కార్యక్రమం ఉంటుంది. ఏ రకంగా మీరు 1988లో వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ 8th క్లాస్కి వీళ్ళు అప్పుడు ఫస్ట్ అప్గ్రేడ్ అయింది. నేను అప్పుడు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఫస్ట్ మ్యాథ్స్ టీచర్గా అప్పుడు బోధించాను. తర్వాత నా తర్వాత మా బ్రదర్ వచ్చాడు. నాకు ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాను 89లో. మా బ్రదర్ వచ్చాడు. తర్వాత ఆ బ్యాచెస్ని కంటిన్యూ చేశాడు. సరే, తర్వాత మళ్ళీ మిగతా విషయాలు చెప్పాను. పరిచయం 1991 బ్యాచ్ అయిపోయింది. ఇంకా మిగతా చాలా బ్యాచ్లు ఉన్నాయి కాబట్టి సభా అధ్యక్షుల వారికి దీన్ని అప్పచెప్పించడం జరుగుతుంది. మేము ఎప్పటికీ మరవలేము వాళ్ళని, వారి సేవల్ని. ఎందుకంటే వాళ్ళు వేసిన పునాది మాకు ఈరోజు ఎంతో ఉపయోగపడుతుంది. మేము ఎస్పెషల్లీ జాబుల్లో ఉన్న వాళ్ళకి, మేము ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివి ఈరోజు ఆఫీస్లో ఆల్మోస్ట్ 10 hours మేము ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వస్తుంది. మీ బేస్ పునాది గట్టిగా అయ్యేబట్టి మేము ఈరోజు ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించగలిగాము. దానికి మేము ఎప్పటికీ మరవలేము. కానీ ఇంకా ఈ స్కూల్ని ఎంతో డెవలప్ చేయాల్సి ఉన్నది. దానికి పూర్వ విద్యార్థులందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. నా పేరు నెల్లూరు వెంకట్రావు అండి. మాది చిమ్లియాల విలేజ్, సన్నా సత్యనారాయణ అండి. ఈరోజు బాబురావు మిత్రులు పరిచయం. రెస్పెక్టెడ్ తర్వాత వేదిక పెద్దలందరికీ మా హృదయపూర్వక తెలియజేస్తున్నాం. తర్వాత ఆడవాళ్ళు వధువైన విజయలక్ష్మి, షేక్ జైనాబి, తర్వాత నెలపూర్తి రాజలక్ష్మి, గుండెపూడి లక్ష్మి, నాగమణి, ఎవరిని కానీ వేరే మీద రావు. ఎడ్లపల్లి విజయలక్ష్మి తాళూరు నిర్మల, కోపూరి హనుమంతరావు, మాగి గురవయ్య, అందరికీ నమస్కారం. నా పేరు గొర్రెపాటి వీరమల్లు, సన్నా పక్కీరయ్య. ఇదే స్కూల్లో 1వ తరగతి నుంచి 9వ దాకా చదువుకున్నాను. 10th క్లాస్ ప్రతి స్కూల్లో చదువుకున్నాను. నాకు గుర్తుగా ఎప్పుడు కూడా వెంకటా సార్పేట ట్యూషన్కి వెళ్ళేది. ఆ సార్కి మా నాన్నగారు ఎంత ఇచ్చిందో ఎంత తీసుకుందో మాకు తెలియదు. కానీ సార్ బట్టి మా మమ్మల్ని మంచిగా ప్రోత్సహించారు. ఇదే ఊళ్ళో నేను గోండల సొసైటీలో స్టాఫ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. విజయలక్ష్మి, ఇక్కడ నిజంగా అచ్చురెడ్డి సారు మాకు 100% ఇంటరాక్షన్ కదా. కనీసం ఏంటమ్మా పలకరించాలంటే సార్ మీరంటే మాకు చాలా భయం. అక్కడ మిమ్మల్ని అంటే ధైర్యం మేము ముందుకు రాలేకపోతున్నాం. అంటారు సార్, శిల్పా వెంకటేశ్వర సార్, వీళ్ళని నిజంగా ఎప్పటికీ మర్చిపోలేము. కృష్ణమూర్తి సారు, వీళ్ళందరూ నిజంగా ఈ రోజు ఇలా చూస్తున్నందుకు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది.
1993-94 10వ తరగతి బ్యాచ్ నెల్లూరి హనుమంతరావు, వద్దమైన మురళీకృష్ణ, వేదికలు అందించిన పెద్దలకి, గ్రామ పెద్దలకి మరియు నా గురుగారికి, నా తోటి మిత్ర బృందానికి అందరికీ నా గర్ల్స్ నెల్లూరు శ్రీదేవి, బండాల శైలయ, ఎడ్డపల్లి విజయలక్ష్మి, నగరికంటి మాధవి వీరందరూ వేదిక మీద విద్యార్థులకు, పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి చేసిన గురువులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంతో ఎక్కువగా కష్టపడిన ఈ బల్లా కరుణాకర్ వాడి బ్యాచ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను పనిచేస్తూ అందరూ. నా పేరు కంగూరి శ్రీనివాసరావు. నా పేరు హనుమంతరావు. మా నాన్నగారి పేరు సత్యం. నా పేరు జాన్ ఖాన్. మా నాన్నగారి పేరు జాలే ఖాన్. నేను వృత్తి టైలింగ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతాయి మేము అనుకోలేదు, కానీ అందరూ వచ్చి సహకరించి మా ఆహ్వానాన్ని మన్నించి ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులు అందరూ వచ్చి Thank you.
బండ్ల శ్రీనివాసరావు, సన్నా వీరభద్రయ్య. నా పేరు పొలమాల కోటేశ్వరరావు. మేము 10th క్లాస్ లో మాకు చిన్న బ్యాచ్ 20% వచ్చింది. నలుగురు